ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లోని A1 కన్వెన్షన్ హాల్ ఎదుట బాక్స్ క్రికెట్ గ్రౌండ్ అండ్ కేఫ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్. ఈ కార్యక్రమానికి ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ కస్టర్ ఇన్ఛార్జ్ కామెపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, షేక్ కపిల్ బాషా, బాబురావు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ రాబోయే సమ్మర్లో స్కూల్ పిల్లలకు సెలవులు ఇస్తున్నందున ఈ క్రికెట్ స్టేడియం బాగా అందుబాటులో ఉంటుందని, దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఒంగోలు పట్టణంలో ఇప్పటికే ఈ స్టేడియం ప్రారంభించామని అన్నారు. స్టూడెంట్లు, పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఆపోజిట్ మన వాళ్ళంతా కూడా హుసేను, చాంద్ బాషా, గౌష్ బాషా, సుల్తాన్ బాషా వీళ్ళ నలుగురు కలిసి ఒక యాష్ క్లబ్ క్రికెట్ బాక్స్ గ్రౌండ్ని ఈరోజు పెట్టారు. దగ్గర దగ్గర 18 లక్షల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం సమ్మర్ వస్తూ ఉంది, అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి, అంతా కూడా స్కూలు కాలేజెస్ అన్నీ కూడా హాలిడేస్ ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఒక యాక్టివిటీ ఉండేది కూడా బాగుంటుంది. ఈరోజు అటు వెంగముక్కలపాలెం రోడ్లో 2 పెట్టున్నారు, అది కూడా మేమే ఓపెన్ చేసింది. ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఒకటి పెట్టాడు, అంటే ఈ లొకేషన్స్ దగ్గర ఉండేటట్టుగా ఇవన్నీ పెట్టారు. కాబట్టి నగర ప్రజలు కూడా అందరూ కూడా తెలుసుకొని ఏదో ఒక యాక్టివిటీ ఈరోజు స్టూడెంట్స్ ఉండాలి. కాబట్టి అందరూ కూడా పంపిస్తే వాళ్ళంతా కూడా ట్రైనర్ కూడా పెట్టారు, నీట్గా క్రికెట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. దానివల్ల ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. రేపు వస్తారు పొద్దున్న ఈరోజు గుంటూరు రోడ్లో కన్వెన్షన్ హాల్కి ఎదురుగా మరి 4 యువకులు షేక్ హుస్సేను, చాంద్ బాషా, అలాగే గౌతమ్ సుల్తాన్ బాషా నలుగురు కలిపి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే క్రికెట్ బాక్స్ గ్రౌండ్ క్రికెట్ని మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర చేయడం, దానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించడం చాలా సంతోషం. ఇంకా వారి నలుగురిని కూడా మేము అభినందిస్తున్నాము. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఏదో ఒక సమ్మర్ క్యాంప్స్లో జాయిన్ అవ్వడం అనేది సర్వసాధారణం. ఇదంతా ఒకప్పుడు సిటీస్లో అంటే లైక్ బెంగళూరు, హైదరాబాదు, ముంబై అలాంటి సిటీస్లోనే ఒకప్పుడు ఉండే ఆనవాయితీ. కానీ ఇప్పుడు కూడా మన చిన్న చిన్న నగరాలకు కూడా ఇది విస్తరించింది. స్విమ్మింగ్ కానివ్వండి, అలాగే డ్యాన్స్ స్కూలు అట్లా పెడుతూ యూత్కి అంటే ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడేది క్రికెట్. అందరూ నేర్చుకోవాలని, తర్వాత ఆటలు చూసి ఆస్వాదించడం అనేది సర్వసాధారణం. కాబట్టి అందరూ నేర్చుకోవడానికి మంచి అవకాశం కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మా వెంగముక్కలపాలెంలో కూడా 2 ఈ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ఓపెన్ చేసామండి. అలాగే ఇక్కడ కూడా ఈ టౌన్కి బాగా అందుబాటులో ఉండే ప్లేస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ యూత్ అనే కాదండి, పిల్లలందరికీ కూడా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకొని మీ యొక్క పరిజ్ఞానాన్ని కానివ్వండి, మీ ఇంట్రెస్ట్ కానివ్వండి చూసినట్లయితే తర్వాత ఫర్దర్గా మీరు డిస్ట్రిక్ట్ వైజ్ కానీ స్టేట్లు కానీ ఆడడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది మరొకసారి వార్తలు కూడా చాలా సంతోషం. ఈరోజు యాష్ క్లబ్ క్రికెట్ బాక్స్ గ్రౌండ్ మన ప్రీతం నాయకుడు రామచంద్ర జయప్రద ప్రారంభించడం, రాబోయే రోజులంతా కూడా సమ్మర్ హాలిడేస్లో అంతా యువకులు విద్యార్థులు అందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకుని బాగా క్రికెట్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి బాగా దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ దీనికి హుస్సేను, చాంద్ బాషా, గౌస్ బాషా, సుల్తాన్ బాషా ఈ నలుగురు మంచి ఉద్దేశంతో బాగా లోన్ గోడ చేద్దాం.